హే యూట్యూబ్ ఫ్యామిలీ! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరెలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేది కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఐ నో ఈ వీడియో చాలా అంటే చాలా లేట్‌గా పోస్ట్ చేశాను అని చెప్పి, ఈ ఒక్కసారికి మీ అమ్మాయి అనుకోని క్షమించేసేయండి. క్షమించేసారనే అని అనుకుంటున్నాను. సరే, ఆల్రెడీ శివరాత్రి అయిపోయింది గదా! ఏం చేశారు శివరాత్రి రోజు? మంచిగా తలంటుకొని, మంచిగా రెడీ అయిపోయి, శివాలయానికి వెళ్ళిపోయి, శివునికి పూజలు, అభిషేకాలు ఇవన్నీ చేసేసి, మంచిగా బ్లెస్సింగ్స్ తీసేసుకున్నాం కదా! ఇంకా దాంతో పాటు ఫాస్టింగ్ గూడా జేశాం. జాగారం జేశాం. దేవుడి పాటలకు నాట్యం కూడా జేశారు కొందరు. అవన్నీ చేస్తూ ఎంతో ఘనంగా జరుపుకున్నాం గదా! బట్ ఎందుకలా జరుపుకున్నాము? ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచించి మీకు గూడా తెలుసుకోవాలి అనిపిస్తే యెస్! యూ ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్. ఫస్ట్ మనం కొంచెం బేసిక్ నేర్చుకుందాము. మనం వెన్న తీయడానికి చిలుకుతాం గదా! ఆ చిలకడానికి యూజ్ చేసే కర్రని కవ్వం అని అంటారు. అండ్ కవ్వాన్ని తాడుతూ అటు ఇటు అంటూనే మనకు వెన్న వస్తుంది. రాక్షసుల బాధ పడలేక దేవతలందరూ శివుడిని, బ్రహ్మని వెంటబెట్టుకొని శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు. శ్రీ మహావిష్ణువు వీళ్ళ బాధంతా విని ఏమంటారు అంటే, ప్రస్తుతానికైతే అసురుల దగ్గర ఎక్కువ బలం ఉంది కాబట్టి, వాళ్ళతో సఖ్యంగా ఉండమని చెప్తారు. ఇంక వాళ్ళతో కలిసి క్షీరసాగర మథనం జరిపించాలి అని ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకి క్షీరసాగర మథనం గురించి చెప్తారనమాట. అది జరిపితే అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని మనం సేవిస్తే మృత్యువుని అసలు మన దగ్గరికి కూడా చేరదు అని చెప్తారు. ఇంకేముంది, అది విన్న రాక్షసులు క్షీరసాగర మథనం జరిపించడానికి ఒప్పేసుకుంటారనమాట. దీన్ని జరిపించడానికి కవ్వంలాగా మందరగిరిని, ఇంకా తాడులాగా వాసుకిని యూజ్ చేయమని చెప్తారు. స్టార్టింగ్‌లో చెప్పాను గదా! మందరగిరిని కవ్వంలాగా యూజ్ చేస్తున్నారని చెప్పి. ఇంక దానికి కింద బేస్ ఏం లేకపోవడం వల్ల జారిపోతూ ఉంటుంది. సో, దానికి సపోర్ట్‌లా ఉండడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎత్తి ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకుంటాడు. దీన్ని జరపడానికి ఫస్ట్ రాక్షసులందరూ తోక వైపు, ఇంకా దేవతలందరూ పడగ వైపు ఉంటారు. అప్పుడు రాక్షసులకి ఫుల్లుగా కోపమొచ్చేసి, "మేము తోక వైపుండి చిలికే నీచులమా" అని అంటారు. ఇంకప్పుడు దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరిస్తారనమాట. ఇంకలా అంగీకరించి దేవతలందరూ తోక వైపు, రాక్షసులందరూ పడగ వైపు ఉండి చిలుకుతారు. అలా చిలుకుతున్నప్పుడు మొదట వచ్చేదే గరళం అంటే విషం అన్నమాట. ఇంక ఈ వచ్చిన గర్లాన్ని చూసి దేవతలు, రాక్షసులందరూ భయపడిపోతారు. ఈ గర్లాన్ని శివుడు స్వీకరించి తన కంఠంలో బంధించాడు. గర్లాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల నీలకంఠుడయ్యాడు. కానీ తను గర్లాన్ని తీసుకున్నప్పుడు శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించింది. ఇంకది తట్టుకోవడం కోసం నిత్యం తలపైన నుండి అభిషేకించుకుంటూ ఉండడమే మందు అని చెప్పారు. క్షీరసాగరం మథనం నుండి పుట్టిన చంద్రుడిని తలపైన పెట్టుకున్నాడు చల్లదనం ఇస్తుంది అని చెప్పి. గంగమ్మ తల్లిని గూడా తలపైన ఉంచుకున్నాడు. ఆ రాత్రి శివుడు పడుకుంటే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉంది అని చెప్పి, ఆయనకు నిద్ర రాకుండా దేవతలు, అసురులందరూ కలిసి 5 జాముల కాలం ఏకధాటిగా ఆడి పాడుతారు. ఇంకప్పటి నుండి ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చే బహుళ చతుర్దశి రోజు వారు ఆడిపాడిన 5 జాముల కాలాన్ని మహాశివరాత్రిగా జరుపుకుంటాం. ఇప్పుడు మీకర్థమైందా? ఎందుకు అభిషేకం చేస్తాము? ఎందుకు జాగారం ఉంటాము అనేది? ఈ వీడియో విన్నాక ఓకే. క్షీరసాగర మథనం నుండి విషం వచ్చింది, చంద్రుడొచ్చాడు అని తెలుస్తది. మిగతా ఏమేమి వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఒకవేళ ఈ వీడియోలో నేనేమైనా తప్పుగా చెప్పుంటే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేసి చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.